హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఇక్కడైతే నేను ఐషాని కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రోజు తనకి మినపట్టు నేను తనకి లంచ్ బాక్స్లో పెడుతున్నాను. దానికోసం ఆల్రెడీ మినపప్పు నైటే నానబెట్టేసాను. అండ్ మార్నింగ్ ఎప్పుడైతే అట్టు వేస్తానో అప్పుడు మిక్సీ చేసుకుంటాను. అండ్ అట్టు కూడా చాలా మెత్తగా ఫ్లఫీగా ఉంటుంది. అండ్ తన కోసము అలాంగ్ విత్ అట్టు ఇంకేదైనా ఫ్రూట్స్ అలా కూడా పెడతాను, స్నాక్ అవన్నీ కూడా. తను నాకు ముందు రోజే చెప్పింది ఐ వాంట్ స్ట్రాబెరీస్ అని చెప్పి. సో అవి కూడా వాష్ చేసేస్తున్నాను కొంచెము వాటర్లో సాల్ట్ వేసి. అండ్ టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది. ఇంకా మా మమ్మీ కూడా లేయలేదు. సో లైట్స్ అన్నీ వేసేసి లేపడం ఎందుకు అని చెప్పి అలాగే చేసేసుకుంటూ ఉన్నా. స్నాక్ కంపల్సరీ పంపిస్తానమ్మా, అంతే. అండ్ అటు అయితే నేను ట్రయాంగిల్ పీసెస్ కట్ చేసేస్తున్నాను. తనకి ఈజీగా ఉంటుంది తీసుకొని తినడానికి లంచ్ బాక్స్ నుండి. అండ్ అట్ ద సేమ్ టైం కాఫీ కూడా చేసేసింది అమ్మ. సో భరత్కి కాఫీ ఇస్తున్నాను. ఐషానికి కూడా రెడీ అయిపోయి కిందికి వచ్చేసింది. ఐషాని ఇది చూడు, ఈ స్నాక్స్ 2 పెట్టాను. ఐషాని ఇవి పెట్టాను, బెర్రీస్ పెట్టాను. సరే ఈ 2లో నీకు ఏది కావాలో తినేస్తా, ఓకేనా? ఇది స్ట్రాబెరీ పర్పుల్, ఇవి కుకీస్. నాన్న నీకు లంచ్ లో కూడా స్ట్రాబెరీస్ పెట్టా, అందుకే చెప్తున్నా. నిన్న అదే చెప్పావు నువ్వు. ఇన్ కేస్ నీకు అట్లా తినాలి అనిపిస్తే 2 పెట్టా, ఓకేనా? బ్యాగ్లో పెట్టేస్తా. ఐషాని హోంవర్క్ ఎప్పుడు బ్యాక్ ఇవ్వాలి స్కూల్లో? ఫ్రైడేనా? చేసే కదా. నాకేం రాలేదు నాన్న, మంచిగా ఉన్నాయి కదా. రైటింగ్ బుక్ ఇప్పుడు కాదురా నాన్న, ఇప్పుడు రైటింగ్ ఎంత? ఓకే యా కానీ అయ్యో అయ్యో అయ్యో, కాఫ్ తగ్గిందనలో ఇంత కాఫ్ వచ్చింది నాన్న నీకు. సరే వైపరైజర్ పెట్టా మళ్ళీ. మార్నింగ్ అసలు నాకు హార్డ్లీ టైం ఉండదు కాఫీ తాగడానికి కూడా. సో ఐషా నేను డ్రాప్ చేసేటప్పుడే కాఫీ తాగేస్తా.
అండ్ ఇది వచ్చేసి డే 2 లంచ్ బాక్స్ తన కోసము. అండ్ ఇక్కడ నేను తనకి చీజ్ కెసిడియా పెడుతున్నాను. వాటిని చేసేది వచ్చేసి ఆల్మండ్ ఫ్లోర్ టార్టియాస్తో అండ్ చీజ్ వాడతాను. సింపుల్ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం తనకు ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లో కూడా అవి చాలా మెత్తగా ఉంటాయి, అస్సలు గట్టిగా అవ్వదు ఈ ఆల్మండ్ ఫ్లోర్ టార్టియాస్ది. అండ్ తనకి తినడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది అండ్ క్విక్గా తినేస్తుంది ఇదైతే. అండ్ వచ్చేసి ఏదో ఒక ఫ్రూట్ కంపల్సరీ పెడతాను. సో ఈరోజు వచ్చేసి రాస్బెర్రీ పెడతాను. తనకి మోస్ట్లీ ఏదర్ రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ ఆర్ గ్రేప్స్, ఆరెంజెస్ ఇలాగే తీసుకొని వెళ్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ తనకి నేను ఇక్కడ చూస్తే మీరు స్నాక్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను. ఈ పఫ్స్ నేను కాస్కో నుంచి తీసుకున్నాను. తనకి ఇట్లా ఏదైనా సమ్ ఇట్లా ఏమంటారు క్రంచీ ఐటమ్ ఇష్టం అవుతుంది, అందుకని ఈ పఫ్స్ పెడుతున్నాను. వదిలేరా, వదిలేసి టైం అవుతుంది. ఇద్దరు ఇప్పుడు ఆటలు కాదు నాన్న, తొందరగా షూ వేసేసే. కన్నా జాకెట్ వేసుకోవడం నేర్చుకోరా? అదేలే. అండ్ నీకు స్కూల్లో ఏమైనా ఇట్లా వేడిగా అట్లా అనిపిస్తే జాకెట్ ఇప్పేసాయి, ఓకేనా? ఇప్పేసేసి నాన్న జిప్ పెట్టుకోకుండా అట్లా వదిలేసుకుంటే మంచిగా ఉంటుంది నాన్న. సరే సరే పెట్టుకో. వద్దులేరా నాన్న, ఇప్పుడు ట్రై చేసే అంత టైం లేదు, బయలుదేరు. ఈరోజు ఏముందిరా మీకు స్కూల్లో? సీట్ బెల్ట్ వేసుకో. అదే కదా, సీట్ బెల్ట్ లేకుండా పెట్టేసుకోకున్నా. రెడీ? ముందుకి ఎట్లా కొట్టుకున్నావు? అట్లా కొట్టుకోకున్నా, దెబ్బ తగులుతుంది, ఓకేనా? గుడ్ జాబ్ నాన్న, మంచిగా పెట్టుకున్నావు. లెట్స్ గో. ఐషాని డ్రాప్ చేసి వచ్చేసాను అండ్ మాకు ఇప్పుడు టైం 7:15 అవుతుంది. సో వెళ్ళి తొందరగా స్నానం చేసేసి నేను ఈ రీల్ కూడా చేసేసుకోవాలి. దిస్ ఇస్ ఫర్ సౌఖ్యద అండ్ దీంట్లో కూడా యాడ్ చేస్తాను. దిస్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ బ్లాక్ శారీ, చాలా అంటే చాలా బాగుంది. ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేస్తా. అండ్ ఇప్పుడైతే వీఆర్ గోయింగ్ ఫర్ బర్త్డే పార్టీ. ఐషాని యాక్చువల్గా కొంచెం సిక్ ఉండే, తను జిమ్నాస్టిక్స్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి బాగా వీక్గా పడుకుంది. వెళ్ళలేమేమో. నేను చెప్పాను తనకి ఇట్స్ ఓకే నాన్న, కిడ్స్ బర్త్డే పార్టీ పర్లేదు, మళ్ళీ తీసుకెళ్తాను నేను ఆ ప్లేస్కి కావాలి అంటే లేదు నాకు ఓపిక ఉంది నేను వస్తా అని చెప్పింది. ఇంకా సరే కదా అని చెప్పి తనని రెడీ చేసుకొని వెళ్తున్నాను. సో కిడ్స్ బర్త్డే పార్టీ అండ్ అయ్యే ప్లేస్ వచ్చేసి చక్కీజీస్. అందుకే ప్రశాంతంగా నేను ఇట్లా డ్రెస్ వేసేసుకున్నా. దిస్ లెనిన్ ప్యాంట్ మీకు నేను చూపించేది ప్రిన్స్ లో తీసుకున్నాను నేను అని చెప్పి. అండ్ ఈ టీ షర్ట్ వచ్చేసి బొంబాస్ నుంచి, చాలా బాగుంది కదా, చాలా బాగుంది, మంచిగా ఉంది. సో క్యాజువల్ గా అట్ ది సేమ్ టైం ఓవర్ డ్రెస్డ్ గా లేదు, అండర్ డ్రెస్డ్ గా కూడా లేదు, పర్ఫెక్ట్ గా మంచిగా సెట్ అయింది అనిపించింది. బంగారు లేదు తగ్గిపోతుంది. అండ్ ఈ డ్రెస్ ని జస్ట్ ఇట్లా గోల్డ్ వాష్ తో పేర్ చేసుకున్నా. యాక్చువల్ గా
అండ్ ఈ డ్రెస్ మీద ఈ బ్యాగ్ మంచిగా సెట్ అవుతుంది అని చెప్పి నేను తీసుకొని వచ్చుకున్నా. ఇది మంచిగా సెట్ అవుతుంది అని చెప్పి మంచిగా ఉందా కదా, చాలా బాగుంది. బట్ ఏంటంటే ఐషాన్ ఈ బ్యాగ్ నాకు ఎందుకో పర్ఫెక్ట్ గా సరిపోయేటట్టుందమ్మా, నాకు ఇస్తావా అని అడుగుతుంది. కావాలా నాన్న, వేసుకుంటావా? ఐ థింక్ ఇట్స్ టైమ్ టు బై సమ్ హ్యాండ్ బ్యాగ్స్. నాకు కూడా ఒక ఫ్యూ హ్యాండ్ బ్యాగ్స్ కొనాలి అనుకుంటా. వేసుకో, నీకు ఎట్లా కావాలంటే వేసుకో, ఇట్స్ ఓకే. అంతే కదా, పిల్లలు దే మోర్ ఇంటూ దేర్ మామ్స్ థింగ్స్. నాకు మా అమ్మ చీర కట్టుకోవాలని చెప్పి, ఆమె చెప్పులు వేసుకోవాలని చెప్పి అట్లా చాలా ఉండే చిన్నప్పుడు. బాగుంది నాన్న, ఇట్స్ ఓకే. సరే, నీకు నీ హ్యాండ్ బ్యాగ్ నువ్వు వేసుకోవచ్చు కదా నాన్న, అది అమ్మకి ఇచ్చేసి. ఈసారి క్రిస్మస్ గిఫ్ట్ లో వై కాంట్ యు ఆస్క్ హ్యాండ్ బ్యాగ్? నానిచ్చి గిఫ్ట్ లో నువ్వు హ్యాండ్ బ్యాగ్ అడగచ్చు కదా. సరే తీసుకో, ఇట్స్ ఓకే. నాకు పాకెట్ ఉంది, నా ఫోన్ పాకెట్ వేసుకుంటాను నేను, ఓకేనా? ఓకే. అండ్ ఇంకా ఇప్పుడు అయితే ఐషుకి కూడా రెడీ చేసేసాను, భరత్ కూడా రెడీ అయితే ఇంకా బయలుదేరుతాను. చూపిస్తున్నాను. నా ఫోన్ పెడతా, పని పట్టుకుంటావా నాన్న కొంచెం? అదే అనుకున్నావా? అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి కేజ్ పేడ్ నుంచి తీసుకున్నాను నేను. నాకు చాలా మంచి వెయిట్ తక్కువ ఉన్న బ్యాగ్స్ ఉంటాయి అనిపిస్తుంది కేజ్ పేడ్ లో. ఇది కూడా అక్కడే తీసుకున్నాం, బాగుంటది. ఓకే, చలో ఇంక రెడీ అయిపోదాం. చక్కీ చీజ్కి వచ్చేసాము. అండ్ ఇది అయితే ఈ గేమ్ నేను ఆల్మోస్ట్ 10 years తర్వాత ఆడినట్టున్నాను అండ్ చాలా మంచిగా అనిపించింది. ఇది నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఇది కూడా బర్త్డే పార్టీకే వెళ్ళాము, చాలా స్ట్రెస్ ఫ్రీ అయిపోతుంది అనిపిస్తుంది బర్త్డేస్ ఎస్పెషల్లీ చక్కీ చీజ్లో చేస్తే. అండ్ ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు బాగా ఎంజాయ్ కూడా చేస్తారు. సో మదర్స్ చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు అండ్ కిడ్స్ అందరూ కూడా బాగా ఆడుకున్నారు. ఏంటి ఒరిజినల్ కార్ ఎలాగో డ్రైవ్ చేయనియమని చెప్పి చేస్తున్నావా? సో పంకిన్ ఫామ్ కోసం అయితే రెడీ అయ్యాం. యాక్చువల్గా ఐషానికి నిన్న చెప్పాను నేను పంకిన్ ఫామ్కి వెళ్దాము అని చెప్పి, నీకు తగ్గితేనే అని. స్టిల్ తగ్గలేదు, కొంచెం నీరసంగా ఉంది, బట్ తను రౌండ్ గా తిరుగుతుంది కింద పడి. వెళ్దాం పంకిన్ ఫామ్ కి వెళ్దాం అని చెప్పి. ఇంకా ఉంది హాలోవిన్ కి, బట్ మా కమ్యూనిటీలో చాలా మంది అప్పుడే హాలోవిన్ డెకార్ పెట్టేశారు, పంకిన్స్ పెట్టారు. ఇంకా స్టిల్ ఇంకా తనకు కూడా పంకిన్స్ తెచ్చుకోవాలి అట్లా ఉంది. నువ్వు పంకిన్ కూర చేస్తావా? తెచ్చుకుంటే చేసుకుందాం. సో ఇప్పుడు ఫామ్కి వెళ్ళేసి తనకి అక్కడ ఏమైనా కావాలంటే కొనిచ్చి కొన్ని పంకిన్స్ తీసుకొని వస్తాం. వస్తున్నా. నేను అక్కడ కూర్చుంటాను. Third one from you. Yeah. Okay? Okay. She's little scared. అండ్ మేము వచ్చిన ఫామ్ వచ్చేసి ద విల్సన్ ఫ్యామిలీ ఫామ్. చాలా బాగుంది. ఐషానికి మా మమ్మీకి ఇద్దరికి సరిపోయేటట్టు ఉంది, ఎక్కువ నచ్చేది లేకుండా అట్ ద సేమ్ టైం కిడ్స్కి బాగా నచ్చేటట్టు ఉంది. మేము చేసిన ఫస్ట్ థింగ్ ఇలా కౌ కార్ రైడ్. ఇది చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసింది తను. అండ్ ఇట్లా చెట్ల మధ్యలో నుంచి తీసుకెళ్లారు, చాలా ఫ్లవర్స్, సన్ ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి, బటర్ఫ్లైస్, చాలా మంచిగా ఉంది ఇది ఈ ఎక్స్పీరియన్స్.
అండ్ తర్వాత వాళ్ళ లోకల్ షాప్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి లెమనేడ్ తీసుకున్నాము. చాలా పంకిన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టారు, కావాలన్నా కూడా మనం ఏ పంకిన్ కావాలో అది కూడా పిక్ చేసుకోవచ్చు. అండ్ అది అయిపోయాక మేము ట్రాక్టర్ రైడ్ కూడా చేసాము, అది కూడా చాలా బాగుంది. వెరీ బిగ్ ఫామ్, మంచిగా అనిపించింది. బాగుంది కదమ్మా, మంచిగా చల్లగా. చాలా పెద్దగా ఉన్నాయి సరే అమ్మ, ఇంకా పెద్ద పెద్దగా కూడా ఉంటాయి కొన్ని దగ్గర, బట్ బాగుంది ప్లేస్ చాలా. అదిగో నీ లెమనేడ్ కాకపోతే. లేట్ ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఆశానికి టెంపరేచర్ వచ్చింది మేము చూసినప్పుడు. సో ఇంకా లేట్ చేయకుండా అర్జెంట్ కేర్కి తీసుకొని వచ్చేసాము. ఇక్కడ వాళ్ళు అన్నీ చెక్ చేశారు, రెగ్యులర్ టెస్ట్ చేస్తారు కదా, కోవిడ్, ఫ్లూ అండ్ స్ట్రెప్. మేము అనుకున్నాము ఏది ఉండదు అని చెప్పి, బికాస్ తనని చూస్తే అర్థమవుతుంది ఇవేవి ఉన్నట్టు అట్లా లేదు, ఆన్ అండ్ ఆఫ్ టెంపరేచర్ వస్తూ ఉంది. అండ్ అవన్నీ చెక్ చేశాక డాక్టర్ చెప్పింది అలర్జీస్ కూడా కాదు, బయట బాగానే ఇన్ఫెక్షన్స్ నడుస్తున్నాయి, ఐ థింక్ వైరల్ ఫీవర్ అనుకుంటా, ఒక 7 daysలో రికవర్ అయిపోతుంది, చాలా ఫ్లూయిడ్స్ ఇవ్వండి తనకు అని చెప్పారు. సో అక్కడ అపాయింట్మెంట్ అయిపోయాక ఇంటికి వచ్చేసాము. ఓకేనా? కానీ నువ్వు ఎంత బ్రేవ్, నొప్పి వచ్చింది కానీ నువ్వు చేయించుకోలేదా? చేయించుకున్నావు. నొప్పిని బట్ నువ్వు చేయించుకున్నావు, మనం చాలా గుడ్ జాబ్ తెలుసు. అది ఇంకో ఓకేనా ఇస్తుంది. ఐస్ కళ్ళు మూసుకున్నాను చూడు, చాలా జ్వరం ఉంది. చేపించుకున్నాము, అట్లా ఏమీ హార్డ్ టైం ఇవ్వకుండా. నాకు ఫస్ట్ వన్ మంచిగా ఉంది, సెకండ్ నొప్పి వచ్చింది. వస్తుంది నాన్న, అన్ని డాక్టర్ దగ్గరకు వచ్చినామని నొప్పి వస్తాయి కదమ్మా. బట్ అయిపోయింది. కానీ ఇంకా మనం చూసేసుకోవాలి కదా అసలు ఎందుకు వస్తుంది ఫీవర్, ఇవన్నీ చూసుకోవాలి కదా తల్లి. అట్లా చూడకుండా మెడిసిన్ వేసుకోవద్దు కదా.